అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం డాక్టర్ సౌభాగ్య సరోజ, జె అన్నవరం డాక్టర్ బి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రతిపాడు ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మావతి ఆదేశాలతో డాకమరి లోవరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం యూపీహెచ్సి డాక్టర్ సౌభాగ్య సరోజ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి బీపీ, హెచ్బీ, షుగర్ వంటి పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి తగిన ఆరోగ్య సూచనలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందులను కూడా అందించడం జరిగిందన్నారు. ఆరోగ్య సమస్యలున్నవారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. అంగన్వాడీ సిబ్బంది ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వలన వారి పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన సేవలు అందించగలరని వైద్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకుమారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జి చక్రవేణి, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మనం న్యూట్రిషన్ అంతా అందిస్తాం. వాళ్ళు ఏమేమి తినాలి, ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, వాళ్ళకి ఇచ్చే పౌష్టికాహారం ఏంటి. మన అంగన్వాడీ సెంటర్స్ లో అందరు ప్రతి తల్లికి కూడా ఎగ్స్, మిల్క్, వాళ్ళకి ఎండు ఖర్జూరం, బెల్లం, పప్పు దినుసులు, వాళ్ళు ఏమేమి పౌష్టికాహారాలు ఏం కావాలో అవి ఇచ్చి వాళ్ళకి ఆరోగ్య సూచనలు అన్ని చెప్పి వాళ్ళ న్యూట్రిషన్ ఎలా తీసుకుంటున్నారు, ప్రతి నెల వాళ్ళ ఎనిమిక్ స్టేటస్, హెచ్బీ, హిమోగ్లోబిన్ స్టేటస్ ఎలా ఉంది ఏంటని అన్ని తెలుసు అన్ని ఆరోగ్య సూత్రాలు ఇవ్వడం. అండ్ ప్లస్ వాళ్ళు కన్సీవ్ బిడ్డ పుట్టిన తర్వాత చైల్డ్ 0 నుంచి 5 years వరకు వాళ్ళ మోటార్ స్కిల్స్, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది ఏంటి, బరువు పెరుగుతున్నారా లేదా ప్రతి నెల మీరు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళు భయపడకపోయినా మీరు వాళ్ళ బరువు పెరగకపోతే మీరు ఎక్కువ భయపడుతూ ఉంటారు. వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళ వెయిట్ పెరిగిందా, హైట్ పెరిగిందా, వాళ్ళ మెంటల్ గ్రోత్ స్టేటస్ ఎలా ఉంది, 4D డిసీజెస్ ఉన్నాయి, వాళ్ళ అవయవాలు ఏమైనా ఉన్నాయా, బ్రెయిన్ సరిగ్గా ఎదుగుతుందా, వాళ్ళు 2 కాళ్ళతో నడవగలుగుతారా, మాట్లాడుతున్నారా, ట్యూబ్స్ అన్ని క్రాచ్ లో వాళ్ళు రిటర్న్ రైటింగ్ వస్తుందా, రైమ్స్ నేర్పిస్తూ ఉంటారు, ఆల్ఫాబెట్స్ అన్ని. ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా తల్లికి కన్నా తక్కువ ఎవరో కాదు, సెకండ్ మదర్ లాగా వాళ్ళని పెంచుతున్నారు. మీరే చెప్పాలంటే వాళ్ళు కానీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్టెన్షన్, షుగర్ వ్యాధి, డయాబెటీస్, బీపీ అండ్ క్యాన్సర్ సంబంధిత వ్యాధి యొక్క స్క్రీనింగ్ కూడా మనం తీసుకునే ఫుడ్ వాటి బట్టే మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. అండ్ జెనెటిక్ డిఫెక్ట్స్, ఏమైనా జన్య లోపాలు కానీ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్స్ అలాంటివి ఉన్నాయో. మన ఫీమేల్స్ మోస్ట్లీ చూస్తే ఎవరు స్మోకింగ్ చెయ్యము. ఓకే, మనం యాక్టివ్ స్మోక్ అక్కడైతే ఒక 5 years అయితే మీరే వస్తున్నాం అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అడిగిన తర్వాత మీకు ఇచ్చేస్తారు, మీరు చూసుకోవాలి పొద్దున సాయంత్రం. అదే ఒకటి నెక్స్ట్ అంతా జరిగేదే. కాబట్టి మీరు మీ హక్కుల కోసం మీరు చూడటం మంచిదే. ఎందుకంటే 5 years తర్వాత వాళ్ళు గ్రహించారు మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలందరూ కూడా ఆరోగ్యకరంగా అయిపోతారు. ఎందుకంటే తల్లిదందరూ కూడా ఉద్యోగాలు అయిపోతారు, ఏమంటారండి. కానీ మీరు గ్రహించుకోవడం కూడా మంచిదే. ఇలాంటి కూడా మీ హక్కులు కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీకు సరే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, ఇంకా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి మీకేందుకు టెస్ట్ చేయమని చెప్పారు మమ్మల్ని? ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మిగతా తల్లులు అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకే మీకు చేయమని చెప్పారు. నేను మీ గురించి ఫోకస్ చేస్తున్నాను. కాబట్టి మీరు మా ఎంఎల్హెచ్పీస్కి, మా ఏఎన్ఎంస్కి ఈరోజు అయితే నేను ఆర్డర్ ఇస్తాను ఖచ్చితంగా. అది అంగన్వాడీస్కి ఎందుకు ఎన్సీటీ చేయలేదు దాకా.